హాయ్ అండి. ఈరోజు నేను సగ్గు బియ్యం వడియాలు పెడుతున్నానండి. అంటే చిన్న చిన్న చిట్టి వడియాలు కలర్స్ వేసి. ఇది ఒక కప్పు సగ్గు బియ్యం. దీన్ని పేస్ట్ చేసి పొడి చేసి పెట్టుకుందండి. మిక్సీ పట్టుకుందామా ముందు. సగ్గు బియ్యం ఇలాగా పొడి చేస్తానండి. ఇప్పుడు నీళ్ళు పెట్టాను పొయ్యి మీద. 2 గిన్నెలు వాటర్ వేసాను ప్రస్తుతానికి అయితేనే. ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని మరగనిచ్చుకోవాలి. ఇవి ఎక్కువ వేయకూడదండి, బాగా ఉప్పు కసం అయిపోతాయి. మరిగే వరకు ఆగుదాము. వాటర్ మరుగుతుంది కదండి. ఈ సగ్గు బియ్యం పొడి చేసి పెట్టుకున్నాం కదా, వేసుకుందాము. అంటే ఇంకా వేయాలండి నీళ్లు, అంటే ముందు ఉడకబెట్టేసుకుందామని. ఇలా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు 2 వేసాం కదా మనం గిన్నెతో నీళ్లు. ఇప్పుడు 5 గిన్నెలు వేసుకుందాము. అంటే 7 గిన్నెలు వాటర్ అండి, ఒక గిన్నె తిని. ఇప్పుడు ఇది బాగా సిమ్లో పెట్టి బాగా ఉడికించుకుందాము, ఉడికిపోయేలాగా. సన్నని సెగ మీద ఉడకాలండి. ఇవి మొత్తం మెత్తగా అయిపోవాలి. టైం పడుతుంది దీనికి మెత్తగా అయిపోవటానికి. ఉడికిపోయిందండి సగ్గు బియ్యం జావా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అక్కడక్కడ ఉండలు కట్టిందండి, తీసి పాడేయచ్చాయి. నేను గిన్నెలో గ్రీన్ కలర్ వేసుకున్నానండి, అదే పచ్చ కలర్ వేసుకున్నాను. ఇందులో కలుపుకుందాము. ఓయమ్మా ఏంటి నాన్న. ఒక గిన్నెలో రెడ్ కలర్ అండి. రెడ్ కలర్లో కూడా కొంచెం వేసుకుందాం, అంటే కలర్గా ఉంటుందని. కలర్స్ బాగుంటుంది అండి. పిల్లలు బాగా ఇష్టపడి తింటారని చేస్తున్నాను ఇలా నేను. ఈ రెడ్ కలర్ వేసాను కదండి, ఇది కలిపేసి పక్కన పెట్టుకుందాము. మూత పెట్టేయాలండి, లేకపోతే పైన అట్ట కింద కట్టేస్తుంది. మూత పెట్టేసుకోవాలి. అలాగే పచ్చ కలర్ కూడానండి, పచ్చ కలర్ కూడా కలిపేసేసి మూతలు పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం వైట్గా ఉంచానండి, మామూలుగా ఉంచాను. ఉడియాలు పెట్టుకుందామండి. సగ్గు బియ్యం ఉడకబెట్టేసుకున్నాం కదా, అలాగే కలర్స్ కూడా వేసాం కదండి, పచ్చ రెడ్. ఇప్పుడు సగ్గు బియ్యం పెట్టేసుకున్నాం, అదే ఉడియాలు పెట్టుకుందాము. ముందు ఎరుపు రంగు పెట్టుకుందామండి, చిన్న చిన్నవే. చాలే చాలే. ఈ రెడ్ అంతా ఇలాగే పెట్టేసుకుందాము. రెడ్ పెట్టాం కదండి, ఇప్పుడు పచ్చ పెడదాము. అంటే పిల్లల కోసం పెడుతున్నానండి. ఇవి బాగుంది కదండి, కలర్ఫుల్గా ఉన్నాయని, ఇష్టంగా తింటారని. గ్రీన్ పెట్టేశాను కదండి, ఇప్పుడు వైట్ పెట్టుకుందాము. అంటే కలర్ అయింది పెట్టుకుందాము. అన్నీ ఇలాగే పెట్టేసుకుందాము. పెట్టేశానండి ఇలాగా ఒక క్లాత్ మీద, అదే ప్లాస్టిక్ క్లాత్ మీద. మిగతా కూడా పెట్టుకుందాము. సగ్గు బియ్యం వడియాలు పెట్టాను కదండి, ఎండిపోయినాయి. వీడియో తీయలేదు. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ వేసాను, వేయించుకుందాము. అంటే కలర్స్ వేసి పెట్టానండి నేను.
తీసేసుకుందామండి. ఏగినవి గిన్నెలో తీసేసుకుందాము. గిన్నెలో తీస్తేనండి మిగతాయి కూడా వేయించేసుకుందాము. ఇవి కూడా అయిపోయినా తీసేద్దాము. సగ్గుబియ్యం వడియాలండి. అంటే కలర్స్ ఇచ్చేసాను పిల్లల కోసమని. కారం కానీ జీలకర్ర కానీ ఏమీ వేయలేదండి, పిల్లలకు కదండి, అందు గురించి ఇలా చేసాను మామూలుగానే లైట్గా ఉప్పు వేసి.